రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిన్నటి రోజు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 2,90,669 మందికి 436 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఇది హర్షణీయం. కానీ ఇది 75% మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం వర్తించడం లేదు. దీని ఆటో డ్రైవర్ల పథకం అనే దానికంటే ఆటో ఓనర్ల పథకం ఉండడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కానీ ఇళ్లల్లో 2,96,000 మందికి మాత్రమే వాళ్ళకు సొంతంగా ఆటోలు ఉన్నాయి. వాళ్ళకు మాత్రమే వర్తిస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళ దగ్గర కిరాయికి తీసుకొని బాడెక్కు తీసుకొని నడుపుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఆటోల మీద ఆధారపడి జీవించే వాళ్ళకు మాత్రం వర్తించడం లేదు. కాబట్టి ఇది ఆటో డ్రైవర్ల పథకం అనే దానికంటే ఆటో ఓనర్ల పథకం ఉండడం సమంజసంగా ఉంటుంది. నిజంగా ఈ ఆటో డ్రైవర్ల పథకం అనిపించుకోవాలంటే నిబంధనలు మార్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అందరి ఆటో డ్రైవర్లకు, దాని మీద జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లందరికీ వర్తించే విధంగా నియమ నిబంధనలు మార్చాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం జిఎస్టీ తగ్గింపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ప్రజలను వదలగొడుతున్నాయి. జిఎస్టీ సంస్కరణల వల్ల 345 వస్తువుల ధరలు తగ్గిపోతాయి, పండగ చేసుకోండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదలగొడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదు. ఏదో కొన్ని వాహనాలు, కొన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ తప్ప మిగతా ఏ వస్తువుల ధరలు, ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల ధరలు ఏవి తగ్గలేదు. వ్యాపారస్తులు ఏమంటున్నారు, మా దగ్గర ఉండేది పాత స్టాకు, కాబట్టి పాత స్టాకు మీద మేము పాత ధరలకే జిఎస్టీ చెల్లించాం కాబట్టి మేము ఆ ధరకే అమ్ముతామంటున్నారు. అది పాత స్టాకా కొత్త స్టాకా ఎవరికి తెలుసు. కాబట్టి ఇది వినియోగదారులకు, ప్రజలకు ఏమాత్రము దీనివల్ల ధరలు తగ్గలేదు. దీనికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేదు, ప్రచారం తప్ప పర్యవేక్షణ లేదు. పావు కోడికి ముప్పావు మసాలా అనే ప్రచారమే తప్ప కింది స్థాయిలో పర్యవేక్షణ ఏమాత్రం లేదు. కాబట్టి ఇది అమలు కాలేదు. ఇప్పటికైనా జిఎస్టీ ఫలాలు ప్రజలకు అందాలి అంటే కింది స్థాయిలో పర్యవేక్షణ పకడ్బందీగా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడవ అంశం బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు. 6 నెలలు అయింది. మండల స్థాయిలో ఎంపీడీ ఆఫీసులో ఇంటర్వ్యూలు అయిపోయినాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేదానికోసము, లబ్ధిదారుల ఎంపీ కోసము ఇంటర్వ్యూలు అయిపోయినాయి. 6 నెలలు అయిపోయింది. కానీ ఇంతవరకు అమలు కాలేదు. కారణం బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయలే. బీసీ కార్పొరేషన్ దగ్గర నిధులు లేవు. బీసీ కార్పొరేషన్కు ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ దగ్గర నిధులు లేవు, వాళ్ళు సబ్సిడీ రిలీజ్ చేయలేదు. అందువల్ల బ్యాంకులు వచ్చేసి సబ్సిడీ కమ్ రుణాలు వాళ్ళు రిలీజ్ చేయడం లేదు. 6 నెలలు అయిపోయింది. బట్ ఇప్పటికైనా సరే బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ స్వయం ఉపాధి పథకాలకు ఆల్రెడీ ఇంటర్వ్యూలు అయిపోయినటువంటి లబ్ధిదారులకు ఆ సబ్సిడీని బ్యాంకులకు రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక 4వ అంశం రేషన్ షాపుల్లో కందిపప్పు, నూనె. 8 నెలల నుండి రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయడం లేదు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేషన్ షాపుల ద్వారా నూనె సరఫరా లేదు. కాబట్టి వచ్చే నవంబర్ మాసం నుండి అయినా సరే రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, నూనె సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.